దుగ్గరాజపట్నంలో నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ షిప్ రిపేర్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ను సీఎం చంద్రబాబు కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సోనోవాల్ను కలిసిన సీఎం దుగ్గరాజపట్నం షిప్పింగ్ బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై చర్చించారు. చిప్ టు షిప్ విజన్ కు అనుగుణంగా షిప్ బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని విన్నవించారు. ఏపీలో నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం పూర్తి సన్నద్ధంగా ఉన్నామన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాల భూమి సమకూర్చుకునేందుకు అంగీకారాన్ని తెలియజేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టు సిద్ధమైందన్న చంద్రబాబు నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ కు త్వరగా ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు. ఫేజ్ 1లో చేపట్టిన 4 ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని సోనోవాల్ కు చంద్రబాబు విజ్ఞాపన పత్రం అందించారు. జువ్వాల దిన్నె హార్బర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 782.29 కోట్లు ఖర్చు చేసిందని, అయితే కేంద్రం నుంచి 138.29 కోట్లు మాత్రమే మంజూరు అయ్యాయని సోనోవాల్ దృష్టికి తీసుకెళ్లారు. మిగిలిన 3 హార్బర్లకు కేంద్రం సాయం ఇంకా అందలేదన్నారు. ప్రకాశం జిల్లా వాడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద 150 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.